ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డలో టీడీపీ కార్యకర్త అట్ల శ్రీదేవి హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందేనని, అది ఎవరు చేశారో కూడా అందరికీ తెలిసిందేనని వారి వారసులు నేడు మీడియా సమావేశంలో మాట్లాడారు. వడగళ్ల ఈశ్వరమ్మ అనే ఆమె నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందని, తామేదో ల్యాండ్ కబ్జా చేయాలని చూస్తున్నామని, ఆమె ఎవరో కాదు మా అమ్మను చంపిన కేసులో ముద్దాయి శిరీష వాళ్ళ అమ్మ అని అట్ల హర్ష, అట్ల రమ్యలు తెలిపారు. ఇది తమ పెద్దల ఆస్తి అని, గతంలో ఈ స్థలంలో వెల్డింగ్ షాప్ కూడా ఉండేదని, తమ దగ్గర అగ్రిమెంట్ కూడా ఉందని అన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ అమ్మ అట్ల శ్రీదేవి దారుణ హత్యకు గురైందని, దానికి కారకులైన వారు దర్జాగా బయట తిరుగుతూనే ఉన్నారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం కోసం, భూమా కుటుంబం కోసం మా అమ్మగారు ఎంతో కష్టపడ్డారని, మా అమ్మ అతి దారుణంగా చంపబడి 5 నెలలు కాకముందే కావాలని చెప్పి మా ఆస్తులపై మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఇలాంటి అభియోగాలు చేపిస్తున్నారని అన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దగ్గరికి తామంతకు తామే వెళ్లి తమకు న్యాయం కావాలి అని ఏవి సుబ్బారెడ్డి మనుషులు గత 5 ఏళ్లుగా తమని చాలా ఇబ్బందులకు గురి చేశారని, దయచేసి తమకు న్యాయం చేయాలని, తమ ఆస్తులు తమకు ఇప్పించాలని కోరగా మీకు న్యాయం చేస్తాను అని భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారని అన్నారు. జిఎం చికెన్ షాప్ సెంటర్ విషయంలో కావాలనే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దంపతులను తీసుకొస్తున్నారని, దీని వెనుక మొత్తం ఏవి సుబ్బారెడ్డి ఉన్నాడని అట్ల హర్ష, అట్ల రమ్యలు ఆరోపించారు. ఒక చిన్న చికెన్ షాప్ విషయంలోనే ఇంత కేర్ తీసుకున్న డిపార్ట్మెంట్ ఒక టీడీపీ కార్యకర్త మా అమ్మ అట్ల శ్రీదేవి హత్య కేసులో ప్రధాన నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని చెప్పేసి డిపార్ట్మెంట్ను తాము క్వశ్చన్ చేస్తున్నామని అన్నారు. చింతకుంట హర్షవర్ధన్ రెడ్డి ఏదో బెదిరించాడని చెప్పేసి కాల్ రికార్డింగ్లో బయటపడ్డాయని, అందులో మీరంతా గమనించండి, ఎక్కడ కూడా బెదిరించింది లేదని, కేవలం అది వాళ్ళ ఫ్యామిలీ సమస్య, దయచేసి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. అంతేకాని దీనికి కావాలని చెప్పేసి రాజకీయం చేసి మమ్మల్ని ఏదో ప్రలోభాలకు గురి చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. దయచేసి అందరూ ఒకటే గమనించండి, వారి దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో తీసుకొని రమ్మనండి, మేము కూడా డాక్యుమెంట్స్ తీసుకొని వస్తాము. ఎవరి వైపు న్యాయం ఉంటే వారికి న్యాయం చేయమని నంద్యాల జిల్లా ఎస్పీ గారిని తాము కోరుకుంటున్నామని మీడియా ముఖంగా తెలిపారు. ఈ కేసులో గాని, ఈ జిఎం చికెన్ సెంటర్ షాప్ విషయంలో గాని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, భార్గవరాం మరియు వారి మనుషులకు ఎటువంటి సంబంధం లేదని, తామంతకు తామే వెళ్లి వారిని సహాయం చేయమని కోరడం జరిగిందని అట్ల హర్ష, అట్ల రమ్యలు స్పష్టం చేశారు. కంప్లైంట్ చేయడానికి కేదార్నాథ్ రమ్మని చెప్పండి. కేదార్నాథ్ ఇవ్వాల్సింది కంప్లైంట్ ఎందుకు రావట్లేదు? మా అమ్మ కేసులో ముద్దాయి కాబట్టి. కేదార్నాథ్కు ఈశ్వరమ్మకి ఏంటి సంబంధం? వాళ్ళ మనవడే అండి కేదార్. ఈశ్వరమ్మ మనవాడు కేదార్నాథ్. ఆయన ఒక ముద్దాయి మా అమ్మ కేసులో. ఆయన రాకుండా ఈశ్వరమ్మ ముసిల్ వాళ్ళని ముందు పెడితే కేసు ఫైల్ చేస్తారు, మంచి సింపతి వస్తుందని ఇవన్నీ మాకు న్యాయం జరగాలండి. వీలునామా అందరికీ 5 మంది అన్నదమ్ములకి ఈక్వల్ పార్టీస్ వాళ్ళు దొంగగా క్రియేట్ చేసుకున్నారు. ఇదంతా వడగళ్ల ఈశ్వరమ్మ అని ఒక ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ఈ ల్యాండ్ కబ్జా చేయాలని చూస్తామని. యాక్చువల్గా అయితే ఆ వడగళ్ల ఈశ్వరమ్మ ఎవరో కాదు, మా అమ్మని చంపిన శిరీష వాళ్ళ మదరు. ఆమె కావాలని, యాక్చువల్గా లీగల్ హెడ్స్ అయితే మేమేనండి. ఈ ల్యాండ్ మాకు సంబంధం ఇదంతా. ఇది కావాలంటే ఇది పెద్దలాస్ట్ అనమాట. ఇంతకుముందు దీంట్లో ఒక వెల్డింగ్ షాప్ ఉండేది, మాకు ఇది అగ్రిమెంట్ కూడా ఉంది. 5 years లాస్ట్ 10 years నుంచి మేమే వేసుకుంటాం. ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ వచ్చిందో ఈయన గంగుల నాని ప్లస్ ఏవి సుబ్బారెడ్డి ఇద్దరు కలిసి కుమ్మకై ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేశానండి. ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసేసి ఇది వాళ్ళు కబ్జా చేసేస్తున్నారు. మేము అఖిల గారిని ఇప్పుడు గవర్నమెంట్ వచ్చాక మా అమ్మ తిరిగారు కాబట్టి మేము అఖిల గారిని వెళ్ళి కలిసి చెప్తాము, ఈ డాక్యుమెంట్స్ అన్నీ చూపించాము. ఓకే, మాకు హక్కు ఉంది కాబట్టి మేడం గారు ఈ చూస్తామని చెప్పారు. హక్కు మాకు ఉందండి. దీంట్లో ప్రతి డాక్యుమెంటేషన్ మేము ఆల్రెడీ సిఐ గారికి, డిఎస్పీ గారికి ఆల్రెడీ సబ్మిట్ చేశాం. అసలు ఈశ్వరమ్మ ఎందుకు వస్తుందో మాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఈ ల్యాండ్ ఉండేదంతా కేదార్నాథ్ మీద. కేదార్నాథ్ రావాలి కదా కంప్లైంట్ ఇవ్వడానికి. ఏవి సుబ్బారెడ్డి దీన్ని వెనకాల నడిపిస్తున్నాడు వీళ్ళని. కావాలనే మాకు ఇంకెక్కువ థ్రెట్ క్రియేట్ చేసి మాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఆయన మా అమ్మని చంపి ఈ ఇన్వాల్వ్మెంట్ చాలా చేశాడు ఈ విషయాలు.
ఇప్పుడు కూడా మమ్మల్ని ఇంకా సఫర్ చేయాలని చెప్పి ఈ ఆఖరికి ఈ పెద్దలాస్తులు కూడా వదిలిపెట్టట్లేదు మాకు. కంప్లీట్ కబ్జా చేయాలని ఉన్నారు. వాళ్ళది మేము కబ్జా చేసినామని చెప్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. మాకు రైట్ ఉందంటే మేము ఎట్లా కబ్జా చేసినట్టు అవుతుంది? మాకు రైట్ ఉంది, డాక్యుమెంటేషన్ ఉంది. ఊరికే కబ్జా చేసినానంటే ఎట్లయితుంది? మాకు హక్కు ఉంది కాబట్టి మేము భూమా అఖిల గారి దగ్గరికి పోయి హెల్ప్కి అడిగితే వాళ్ళు మాకు హక్కు ఉంది కాబట్టి వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు. అంతేగాని ఏదో కబ్జా చేయాలన్న ఉద్దేశం ఏం లేదు వాళ్ళకి అసలు. ఇంకోటి, చింతకుంట హర్షవర్ధన్ రెడ్డి ఏదో బెదిరించారని చెప్పి వీడియో లీక్ చేశారు. అందులో ఏం చెప్పారు? ఆయన ఒకటే చెప్పారు, ఇది అట్లా శ్రీదేవి వాళ్ళ ప్రాపర్టీ అని చెప్పి క్లియర్ కట్గా చెప్తున్నాడు. అవును, మాకు పక్క డాక్యుమెంటేషన్ ఉంది కాబట్టి క్లియర్ కట్గా చెప్తున్నాడు. అందులో తప్పేముందండి? బెదిరించామంటే ఏం చంపుదా అన్నాడా, పొడుస్తా అన్నాడా? ఏంది బెదిరించడం అంటే? చెప్పడం. ఇప్పుడు మేము 10 సార్లు చెప్పినాము, వినకుండా అన్నారు. అందుకే వేరే వాళ్ళతో చెప్పించినాము. ఆయన ఏం బెదిరించలేదు కదా, చెప్తున్నాడు అట్లా శ్రీదేవి ప్రాపర్టీ అని చెప్పి. అందులో తప్పేముంది? ఈ ఆరోపణ ఇవన్నీ వెనకల నుంచి నడిపించేది ఏవి సుబ్బారెడ్డి. ఏవి సుబ్బారెడ్డి అమ్మని చంపించినాడండి ఆయన. కానీ నాన్ బెయిలబుల్ కేసులో బెయిల్ లేకుండా బయట తిరుగుతున్నాడు ఆయన. హ్యాపీగా హైదరాబాద్లో తిరుగుతున్నారు, నంద్యాలకు వస్తాడు, తిరుగుతాడు. వినాయక చవితికి నిమజ్జనం దానికి తిరుగుతారు. దాంట్లో ఏంటి అసలు? ఇప్పుడు నాన్ బెయిల్ కూడా అప్లై చేయకుండా అంత దర్జాగా తిరుగుతున్నారు ఆయన. మరి దానికి ఏమని చెప్తారు? ఇప్పుడు పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. పోలీసు వాళ్ళు పట్టించుకున్నారు కాబట్టి టికెటింగ్ పెట్టారండి ఇక్కడ. అంటే ఇద్దరు ఇన్వాల్వ్ కాకుండా టికెటింగ్ పెట్టారు ఇక్కడ. మళ్ళీ పట్టించుకోలేదని చెప్పి మళ్ళీ ఫేక్ కేసు ఒకటైతే రన్ చేస్తున్నారు. దీని వెనకాల కంప్లీట్గా ఏది సుబ్బారెడ్డి నడిపిస్తున్నాడండి. ఈ ఒక్కటే కాదు, మా ప్రతి ప్రాపర్టీని ఆయన పడాలి, ఆయన మావన్నీ ఆయన తీసుకోవాలని చెప్పి క్లియర్ కట్గా ఉన్నారు ఆయన. అందుకే వీళ్ళని ముందు పెట్టి గొడవని పెద్దగా చేసి మేము ఆయన కొట్టుకుంటుంటే ఆయన హైదరాబాద్ నుంచి హ్యాపీగా చూసుకుంటూ పనుకొని ఉంటాడు. ఇదే జరుగుతుంది. ఇప్పటికి ఎన్నిసార్లు మేము చెప్తున్నా కానీ పోలీసు వాళ్ళు దీనికి మాకు న్యాయం జరగాలి. ఇంకా ఎన్ని రోజులకు కూడా ఆయన అరెస్ట్ చేయకుండా ఏమన్నా అర్థము? పోలీసు వాళ్ళు యాక్షన్ ఇస్తారు. ఇప్పుడు మా అమ్మ చనిపోయిన విషయంలో అయితే అసలు ఇంత చిన్న చికెన్ సెంటర్ గురించి ఇంత ఇష్యూ చేస్తున్నారు. చనిపోయింది, అంత మనిషి చనిపోయింది, ఒక టీడీపీ కార్యకర్త చనిపోయింది. కనీసం నాన్ అవైలబుల్ కేసు, కనీసం ఎంక్వైరీ కూడా లేదండి ఆయన ఏవి సుబ్బారెడ్డి మీద. ఆయన ఎట్లా తిరుగుతున్నారని నేను క్వశ్చన్ చేస్తున్నా. పాత సిఐ డిఎస్పీ వాళ్ళు పక్క దాంట్లో డబ్బు తీసుకొని వాళ్ళు కుమ్మక్కయ్య ఆయనతో ఇష్టానుసారం ఆయనకి ఏదంటే అది హెల్ప్ చేసి కేసు అటు ఇటు ఎట్లంటే అట్లా రాస్తున్నారు. ఇప్పుడు మా టీడీపీ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దీనిపైన. మా బాధ ఏంటంటే మాకు న్యాయం కావాలండి. ఇంక ఈ చికెన్ సెంటర్ నుంచి మొదలు పెడతారు. ఇంకా మావి ఒక్కటే కాదు కదా ప్రాపర్టీ. ఎస్పీ గారిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ వీలునామా అన్నీ వెరిఫై చేయండి, ఏది ఉంటే తగిన న్యాయం జరిపించండి అని కోరుకుంటున్నాను.